ప్రభుత్వం వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో ధర్నా రాస్తారోకో చేపట్టారు. అనంతరం కట్టెల పొయ్యితో వంట వార్పు నిర్వహించారు. దున్నపోతుకు వినతి పత్రాన్ని సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము పేద మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి మహిళలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉండే. ఈ 9 సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలకు పెంచడం జరిగింది. బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత 13 సార్లు గ్యాస్ ధర పెంచడం జరిగింది. 60 రూపాయలున్న పెట్రోల్ ధర ఈరోజు 120 రూపాయలు అయింది. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏదంటే ఇంధనం మీద ఇంత క్రితం ఇచ్చిన గవర్నమెంట్ సబ్సిడీ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఈరోజు మధ్యతరగతి ప్రజలు, బీదవాళ్ళు గ్యాస్ సిలిండర్ కొనుక్కునే పరిస్థితిలో లేరు. ఈరోజు మళ్ళీ పాత జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. మళ్ళీ కట్టెల పొయ్యిలో వండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మధ్యతరగతి ప్రజలు, బీద ప్రజలు దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన అంబర్పేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. మీరు అతి తొందరలో ఈరోజు కానీ రేపు కానీ పెంచిన ధరలు దించేయాలని, పెంచిన ధరలు తగ్గియాలని మేమందరం అంబర్పేట ప్రజలందరం కూడా విన్నవిస్తున్నాం. ఈరోజు మీరు ఒక గ్యాస్ ధరనే కాకుండా ప్రతి దాంట్లో ధరలు పెంచుకుంటూనే పోతున్నారు. బీదవాళ్లకు, మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి అందరి తరఫున ఈరోజు ఫీవర్ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయిస్తున్నాం. దున్నపోతుకు కూడా వినతి పత్రం ఇచ్చినాం, కట్టెల పొయ్యిలు కూడా పెట్టినాం. దీన్ని అన్నీ చూసైనా కూడా 1155 రూపాయల నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఒరిజినల్గా 400 రూపాయలు ఎంత అయితే ఉండేనో ఆ ధరకు తీసుకురావాలని కోరుతున్నాను.